అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అల్జీమర్స్ రావొద్దంటే ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే కొన్నిసార్లు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. కళ్లద్దాలు, టోపీ, జేబులో పెట్టుకున్న వస్తువులు ఎక్కడో పెట్టానని గుర్తు రాకుండా వెతుకుతుంటారు. కొన్ని రోజుల తర్వాత రోజూ వెళ్తున్న దారులు కూడా మరచిపోతారు. కిచెన్ కి వెళ్లాలనుకుని బాత్రూంలోకి వెళ్తారు. ఒంటరిగా, సైలెంట్ గా ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఎక్కువైతే అది అల్జీమర్స్ వ్యాధి సంకేతం కావచ్చు. అల్జీమర్స్ అనేది మెమరీ డిస్టర్బెన్స్ తో కూడిన న్యూరో డిజెనరేటివ్ వ్యాధి. ఇది సాధారణంగా 60 నుంచి 65 వరకు ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కుటుంబ చరిత్ర ఉన్నవారికి 40 ఏళ్లు పైబడినా వచ్చే అవకాశం ఉంది. ప్రధాన లక్షణాలు: ఇటీవలి జ్ఞాపకాలు మరచిపోవడం, పొద్దున తిన్న టిఫిన్ మధ్యాహ్నానికి గుర్తు రాకపోవడం, ఒకే ప్రశ్న మళ్లీ మళ్లీ అడగడం, ఇంట్లోనే దారులు మరచిపోవడం, మాటల్లో తడబాటు, సరైన పదాలు గుర్తు రాకపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, ఒంటరిగా ఉండాలని ఆశ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, చివరి దశలో మలమూత్ర విసర్జనలో నియంత్రణ కోల్పోవడం. అల్జీమర్స్ రాకుండా జాగ్రత్తలు టిప్స్: రోజూ 30 నుంచి 40 వరకు నిమిషాలు వ్యాయామం, వాకింగ్, ఏరోబిక్స్ చేయండి. 7 నుంచి 8 గంటలు సరైన నిద్రపోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ అలవాటు చేసుకోండి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వాల్నట్స్, బాదం ఎక్కువగా తినండి. బీపీ, డయాబెటిస్, ఊబకాయం సమస్యలను కంట్రోల్లో ఉంచుకోండి. ఉప్పు, నూనెలో వేయించినవి, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి. స్మోకింగ్, ఆల్కహాల్ పూర్తిగా మానండి. సుడోకు, క్రాస్వర్డ్, మ్యూజిక్ థెరపీ, మైండ్ గేమ్స్ వంటివి రెగ్యులర్గా చేయండి. అల్జీమర్స్ ను పూర్తిగా నివారించడం కష్టం, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలితో రావడాన్ని ఆలస్యం చేయవచ్చు లేదా తీవ్రత తగ్గించవచ్చు. లక్షణాలు కనిపిస్తే వెంటనే న్యూరాలజిస్ట్ను సంప్రదించండి.